హవేలీ గన్పూర్ మండలం జక్కన్నపేట గ్రామంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్ ని కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. పనిచేయని మోటార్లను వెంటనే మరమ్మతులు చేసి 35 గ్రామాలకు తాగునీటి సరఫరా తక్షణం పునరుద్ధరించాలన్నారు. అప్పటి వరకు స్థానిక వనరుల ద్వారా నీటి సరఫరా కొనసాగించాలని ఆదేశించారు. 75 హెచ్ఈ మోటార్లు కాలికపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి రేపటిలోపు నీరు అందుబాటులోకి తేవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా స్టాండ్ బై మోటార్లు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఒకసారి వస్తే ఓన్లీ 10 hours హాఫ్ ఇవ్వగలరు. లేదు సార్, 3 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ అట్లేం లేదు సార్. ఏంటంటే 1 hour టోటల్ 20 hours నడవాలి. అవును సార్, 24 hours 20 hours నడవాలి. 2 to 3 hours 3 hours గ్యాప్ ఇచ్చిన 12 hours నడుస్తుంది. 24 hours 20 hours నడుస్తే ఫుల్ సప్లై చేసినట్టు. 3 hours బ్రేక్ చేస్తే 12 hours నడుస్తుంది. రెండు ఒకటేసారి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? జనరల్గా సార్ మనం ఒక 10 hours నుంచి 10 hours నడుపుతుంది సార్. ఒకటి పాడైంది కదా ఇంకో స్టార్ట్ చేసాం సార్. అది కూడా ఫస్ట్ నుంచి కంటిన్యూగా నడుస్తూ లోడ్ పడి హీట్ అయిపోతుంది. 8 hours కంటే ఎక్కువ నడిస్తే హీటింగ్ ప్రాపర్టీ హీట్ అయ్యి సెల్ఫ్గా పోయే సార్. అది రేపు వస్తుంది సార్. జనరల్గా స్టాండ్ బైది రెండు ఒకేసారి ఎప్పుడు పోవు సార్. మాకు ఇంత పెద్ద సెగ్మెంట్లో ఎక్కడ కూడా 2 ఎట్ టైం పైన ఇస్తుంది సార్. కరెంట్ రాయపాడు నుంచి గ్రావిటీ నుంచి ఇక్కడికి వస్తుంది. ఈ గ్రీన్ లైన్ మొత్తం ఇండికేషన్ గ్రావిటీ సార్. మనం ఈ మోటార్ అనేది ఇప్పుడు జక్కన్నపేట ఇక్కడ ఇదంతా గ్రావిటీ ఇక్కడ వరకు వచ్చి ఈ సంప్ వరకు ఈ రెడ్ లైన్ ఉంది కదా సార్, మీరు లిఫ్ట్ చేసి వైట్ చేస్తారు ఇక్కడ ఉంటుంది కదా అక్కడ ఉంది. సో దానికి లిఫ్ట్ చేస్తుంది. ఇది ఇక్కడ ఈ రెడ్ లైన్ వరకు మాత్రం పంప్ చేయడానికి ఇది వస్తుంది. దాంతో మళ్ళీ ఇది ఎక్కిన తర్వాత అంత గ్రావిటీ ఇప్పుడు